లవర్స్ వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ సిఎస్కే వర్సెస్ డీసీ జరగబోతుంది. సో సిఎస్కే గ్రౌండ్లో అంటే సిఎస్కే హోమ్ గ్రౌండ్లో చెన్నైలో జరగబోతుంది డీసీతో. సో దీంట్లో ఎవరు గెలుస్తారు, ఏ టీంలో ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు, సబ్స్టిట్యూట్ ఎవరు ఉంటారో చూద్దాం. సో అంతకంటే ముందు వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఈ ఛానల్ను చూస్తున్నటువంటి వారు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఏ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ని ఒక క్రికెట్లానే చూడండి, దీన్ని ఏదో పైసలు సంపాదించే సాధనంగా అసలే చూడొద్దు. సో బెట్టింగ్ వల్ల కుటుంబాలు జీవితాలు నాశనం అవుతాయి, జాగ్రత్త. సో ఇప్పుడు చూడండి, చెన్నై సూపర్ కింగ్స్లో ఎవరు ఆడే ఛాన్సెస్ ఉంది అంటే ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు అంటే లాస్ట్ టైం ఆడిన టీమే ఆడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే చెన్నై చాలా రేర్గా చేంజెస్ చేస్తుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు ఉండబోతున్నారంటే రుతురాజ్ కెప్టెన్ కాబట్టి, సచిన్ రవీంద్ర, త్రిపాఠి, విజయ్ శంకర్ లాస్ట్ మ్యాచ్లో ఆడారు, ఈ మ్యాచ్లో కూడా ఆడుతుండొచ్చు. జడేజా, ధోని, ఓవర్టన్, అశ్విన్, నూర్ అహ్మద్, పతిరానా, ఖలీల్ అహ్మద్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా శివన్ దుబే. ఈ 12 ప్లేయర్సే ఆడతారనుకుంటున్నాను, చూద్దాం ఎవరు ఆడతారు. సో నెక్స్ట్ వచ్చేసి డీసీ చూడండి. సో డీసీలో అక్షర్ పటేల్ కెప్టెన్, నెక్స్ట్ కేఎల్ రాహుల్, కుల్దీప్, స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, మెగ్రిక్, నెక్స్ట్ విపురాజ్, స్టార్క్, మోహిత్, ముఖేష్, అశుతోష్. సో ఈ 12 మెంబర్స్లోనే ఆడే ఛాన్సెస్ ఉంది. సో ఈ మ్యాచ్లో అంటే సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్లో హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ, చెన్నైకి హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ నా ప్రిడిక్షన్ మ్యాక్సిమం అంటే 60% అని అనుకోవచ్చు. 60% ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే డీసీకి. అంటే డీసీ 60% గెలిచే ఛాన్స్ ఉంది, సిఎస్కే 40%. చూద్దాం, లేదు ఏదన్నా చేంజెస్ చేసి వెళ్ళారు అనుకోండి. సో సిఎస్కే హోమ్ గ్రౌండ్ కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది, అప్పుడు సిఎస్కే 60% ఉంటుంది, డీసీకి 40%. చూద్దాం ఎవరు గెలుస్తారు. సో మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు, సిఎస్కేనా డీసీనా? సో కామెంట్ సెక్షన్లో తెలపండి. కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో. ఇంకో వీడియోతో మీ ముందుంటాం.